మేడం చెప్పండి, గన్నవరం నియోజకవర్గం అంతా కూడా మీరు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారితో పాటు ప్రచారంలో తిరుగుతున్నారు. ఆయనకి ఆదరణ ఎలా లభిస్తుంది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అసలు గన్నవరంలో? మరి ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని ప్రజలందరూ కూడా మరి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ అన్నని బ్రహ్మరథం పట్టి మరి ఈ 3 రోజుల్లో 13వ తారీఖున రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరి వల్లభనేని వంశీమోహన్ గారిని గెలిపించి మరి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇచ్చే విధంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ప్రతి ఒక్కరూ కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి ప్రతి ఒక్కరూ కూడా మేము అండగా ఉంటాము, మా కుటుంబంలో మా తమ్ముడు, మా అన్న, మా సోదరుడు, మా బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ఏ గ్రామం వెళ్ళినా కూడా అసలు పట్టజాలనంత జనం వస్తున్నారు. మాకు ఈ మంచి జరిగింది, వంశీ గారు మాకు ఈ మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఈ సంక్షేమ పథకం వచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాము, మేము సైతం మీ అందరికీ నీకు జగన్మోహన్ రెడ్డి గారికి వంశీ గారికి ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రేపు 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మరి వల్లభనేని వంశీమోహన్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అదేవిధంగా మరి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మరి రాబోయే రోజుల్లో మరి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ జెండాని ఎగరవేసి జగన్ గారికి కానుక ఇచ్చే విధంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా మేము విజయం సాధించేసాము, ఈసారి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఓడిస్తాము, పైన కూడా టీడీపీదే మాది అధికారం, ఈసారి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాం ఖాయమని కూడా శబ్దాలు చేస్తున్నారు. ఇట్లాంటి మంగమ్మ శబ్దాలు చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలుస్తారు అనేది మరి ఏమైనా మంచి చేస్తుంటే మరి ఒక్కలుగా రావచ్చు కదా, గుంపులుగా మరి కూటమి ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. జనమందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుయుక్తులు పన్నినా కూడా ఈరోజు కోర్టు పరంగా కూడా మంచి తీర్పిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి పేదవారికి అభివృద్ధికి తోడ్పడుతున్నాయి అని చెప్పి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజయానికి సాంకేతికంగా కూడా వస్తున్నాయి. మరి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో మనం చూస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి వల్లభనేని వంశీమోహన్ గారు ప్రతి పేద విద్యార్థికి చదువుకోవడానికి అండగా, అదేవిధంగా వైద్య రంగంలో పెద్ద కొడుకులాగా అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే ముఖ్యంగా భావించి ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నారు వల్లభనేని వంశీమోహన్ గారు. మరి గతంలో ఏదైతే టీడీపీ అభ్యర్థిగా పనిచేశారో మరి వెంకటరావు గారు వైసీపీలో పనిచేశారు. వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో, ఆయన యొక్క మంచితనం ఏంటో మరి వెంకటరావు గారికి కూడా తెలుసు. మరి ఓడిపోయిన తర్వాత ఆయన బ్యాంకులో ఎంతమందికి మంచి చేశారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని ఎక్కడ పెట్టారు అనేది కూడా అందరూ గమనించారు. మరి రాబోయే రోజులు కూడా మరి ఓడిపోయి మళ్ళా కూడా అన్నీ సర్దుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా ఉండమని చెప్పి మరి గన్నవరం ప్రజలందరూ కూడా మళ్ళీ వల్లభనేని వంశీమోహన్ గారికి పట్టం కట్టే విధంగా కూడా పనిచేస్తున్నారు. మరి మనం వేచి చూద్దాం. రేపు మే 13వ తారీఖున అందరూ కూడా మీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జూన్ 5వ తారీఖున మరి ప్రమాణ స్వీకారం అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ గన్నవరం వల్లభనేని వంశీమోహన్ అన్న ఎమ్మెల్యేగా కూడా 3వసారి ఆట్రిక్ సాధించి మరి గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ కూడా అండదండగా ఉంటారని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో గురించి మీరు ఏం చెప్తారు? గతంలో చేసినవన్నీ కూడా ప్రతిదీ కూడా కొనసాగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అమ్మఒడి మరి గతంలో 15,000 ఇచ్చాము, ఇప్పుడు 17,000 ఇవ్వటం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే గతంలో 4 విడతలుగా 75,000 చేశారో దాన్ని మరి పెంచుకుంటూ పోతూ 150,000 చేయడం జరిగింది. అదేవిధంగా కాపు నేస్తాన్ని కూడా మరి 120,000 చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మరి సంక్షేమ అభివృద్ధిని మరలా కూడా ఈ 2024లో కొనసాగే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఎక్కడా కూడా ఉచిత పథకం ఇవ్వలేదు అనుకోకుండా మరి ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలు చూసుకుందాం సూపర్ 6 అని చెప్పుకుంటున్నారు. మరి ఏది కూడా జనం ఎవరు కూడా ఇష్టత చూపించడం లేదు. అది మరి వాళ్ళు గమనిస్తున్నారో లేదో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో చేసిన విధంగానే కాన్ఫిడెన్స్గా మరి 175కి 170 వచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 99% మరి సంక్షేమ పథకాలను ఇచ్చి ప్రజలందరికీ కూడా మరి ఈరోజు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామనే విధంగా కూడా ఉండే విధంగా చేశారు. మరలా కూడా ఈ మేనిఫెస్టోలు అదే విధంగా ఈరోజు మళ్ళా కూడా 2024 జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.